ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు మనం చాలా టేస్టీగా ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్లో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం కరివేపాకు, ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆనియన్స్ కాస్త మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ అనేవి తొందరగా మెత్తపడాలంటే ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మెత్తపడిపోతుంది. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయ్యా లేదా అని. చూడండి, ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. మరి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందాక నేను చెప్పాను కదా, అది సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందని నేను అప్పుడు వేయలేదండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా. ఇప్పుడు మనం ఇందులో పసుపు, కారం కూడా టేస్ట్, పచ్చిమిర్చి వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త మసాలా వేస్తున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. కారం వేసి మిక్స్ చేసేసాక కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం మీకు నచ్చుతుంది అనిపిస్తే చికెన్ మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలానే ధనియా పౌడర్ కూడా వేసేసాను. ఇప్పుడు మొత్తం అన్నిటిని మిక్స్ చేసుకొని టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఈ మసాలాని మంచిగా ఉడకనివ్వాలన్నమాట కాసేపు. లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మసాలా చక్కగా ఉడుకుతుంటుంది. ఒకసారి మనం టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఎగ్స్ వేసుకునే ముందు, అన్నీ సరిపోయాయా లేదా. ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకోవడం అంతే అండి. ఎగ్స్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడం అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ మసాలా కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. రోటీలోకి అయితే ఇంకా అద్రిపోతుంది. రోటీలోకైనా, చపాతీలోకి, పుల్కాలోకి, వీటిలోకి దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ లిడ్ ఓపెన్ చేసి 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి డన్ అండి, ఆల్మోస్ట్ ఆల్ డన్, మనకి రెడీ అయిపోయింది. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.